హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో కనుమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మటన్ పులుసు గారె. సో మటన్ అయితే ఒక 10 విజిల్స్ వచ్చిన దాకా ఉడకపెట్టేసి తర్వాత విజిల్ తీసేసి అందులో ఆనియన్స్, టమోటాలు, కొబ్బరి మసాలా, అంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదండి, కొబ్బరి మసాలా, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి అది కొబ్బరి మసాలా అది వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ 10 విజిల్స్ పెట్టాము, కానీ ఈ మసాలా అంతా ఉడకాలి కాబట్టి బాగా బాయిల్ అయిన దాకా వెయిట్ చేద్దాము. బాయిల్ అయిన తర్వాత దీనికి పోపు వేసేసుకోవాలండి, అంతే సింపుల్. ముందు మటన్ ఉడకబెట్టుకొని ఒక 10 విజిల్స్ తర్వాత ఆనియన్స్, టమాటోస్, మసాలా పేస్ట్ వేసి ఇదిగోండి ఇలా బాగా ఉడకాలి. బాగా పొంగు వచ్చిన దాకా ఉంచేసి తర్వాత పోపుకి ఆయిల్ పెట్టేసుకున్నాము. పోపులో ఏమేమి వేయాలంటే కొంచెం చెక్క, లవంగ వేసి కొంచెం అలా అయిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు వేయాలి. ఫస్ట్ ఆవాలు వేగాక ఆనియన్స్, మిర్చిని ఇలా చీలికగా కట్ చేసుకొని ఇవి వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగనివ్వాలి. ఆనియన్స్ని వేగిన తర్వాత అది తీసి ఈ మరిగే పులుసులో వేసేయాలండి. కరివేపాకు వేయాలి, మర్చిపోయాను, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇది వేగిపోయాక కరివేపాకు వేసి అది ఈ మటన్ పులుసులో వేసేయాలి. వేసాక ఇలా ఇంకొద్దిసేపు బాయిల్ అవ్వాలి. తర్వాత లైట్గా కొత్తిమీరను కూడా అలా ఫ్రై చేసినట్టుగా చేసి జస్ట్ సెగ మీద అంతే చేసి కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ గారెలండి. గారెలు ఆల్రెడీ వేసేస్తుంది మా అత్తయ్య. గారెలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇక ప్లేట్లో సెట్ చేసేసుకుందాం. రెడీ టు ఈట్. గారెలు, మటన్ పులుసు. కనుమ రోజు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి ఎవ్రీ ఇయర్. మధ్యాహ్నం వచ్చేసి మటన్ కర్రీ లేదంటే మటన్ బిర్యానీ. ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఇలా చేసుకుంటాం. సూపర్. అలా వేడిగా తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. బాయ్.